హాయ్ అండి, బంగాళదుంప ముద్ద కూరని ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఒక హాఫ్ టీ స్పూను జీలకర్ర, టేస్ట్కి సరిపడినంత సాల్ట్, 4-5 వెల్లుల్లి రెమ్మలు, కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, కొంచెం పుదీనా వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ముందుగానే ఉడికించుకొని పెట్టుకున్న మీడియం సైజు 3 ఆలుగడ్డల్ని పొట్టు తీసేసి ఇలా పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ఒక 1 టీ స్పూన్ వరకు ఆవాలు వేసేసుకొని ఆవాలు చిటపట్లాడాక సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్స్ వేసేసి కొంచెం కరివేపాకును వేసేసి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించేసుకోండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ వరకు పసుపు, కొంచెం సాల్ట్ వేసేసుకొని దోరగా వేయించేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు స్మాష్ చేసుకొని పెట్టుకున్న బంగాళదుంపలను కూడా వేసేసి మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి పచ్చిమిర్చి కారం అంతా బంగాళదుంపలకు పట్టేలాగా మూత పెట్టేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టేసి 5 నిమిషాలు మగ్గనించుకోవాలి. 5 నిమిషాల తర్వాత బంగాళదుంపలు పూర్తిగా సాఫ్ట్గా మగ్గిపోతాయి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. పక్కన రసం పెట్టుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది.